ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు క్యూబ్ రూట్స్ గురించి చెప్తాను. లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం కదా, క్యూబ్స్ 1 to 25 ఎలాగా మెమరైజ్ చేసుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి అని ఈజీగా. ఇప్పుడు నేను మీకు క్యూబ్ రూట్స్ ఏ నెంబర్ అయినా సరే ఇచ్చింది, దాన్ని క్యూబ్ రూట్స్ ని మనం దేని క్యూబ్ మనం కనుక్కోవచ్చు. క్యూబ్ రూట్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/3. ఇప్పుడు మామూలుగా చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఈజ్ ఈక్వల్ టు 27 హోల్ పవర్ 1/3. ఇప్పుడు ఈ 27 మనం ఈజీ కదా, 27 ని 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 3 క్యూబ్ హోల్ పవర్ 1/3 అని రాయొచ్చు. 3 పోతే ఆన్సర్ ఏంటి మనకి? 3. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఈక్వల్ టు ఎంత? 3 ఆన్సర్. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 64 హోల్ పవర్ 1/3. అంటే 64 అంటే ఏంటి? 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64. అంటే 4 క్యూబ్ హోల్ పవర్ 1/3. 3 పోతే ఎంత? ఆన్సర్ ఎంత? 4. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఈక్వల్ టు ఆన్సర్ 4. ఇవి చిన్నవి కనుక మనం ఈజీగా చెప్పగలం. అదే పెద్ద పెద్దవి నెంబర్స్, 6 డిజిట్ నెంబర్స్, 5 డిజిట్ నెంబర్స్ ఇస్తే మనం దాన్ని క్యూబ్ రూట్ కనుక్కోవడం చాలా కష్టం. దాన్ని నేను ఈజీగా ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యాక్చువల్లీ నేను క్యూబ్స్ చెప్పాను కదా, 1 to 10 క్యూబ్స్ రాస్తాను. ముందు వినండి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. అబ్జర్వ్ చేయండి అంతే మీరు. ఇప్పుడు మనకి 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, యూనిట్ డిజిట్ లో ఏమొచ్చింది? 7 వచ్చింది. 4 క్యూబ్ అంటే 64, యూనిట్ డిజిట్ లో ఏమొచ్చింది? 4 వచ్చింది. 5 క్యూబ్ అంటే 125, యూనిట్ డిజిట్ లో ఏమొచ్చింది? 5 వచ్చింది. 5 వచ్చింది. 6 క్యూబ్ అంటే 216, యూనిట్ డిజిట్ లో ఏమొచ్చింది? 6 వచ్చింది. 7 క్యూబ్ అంటే 343, యూనిట్ డిజిట్ లో ఏమొచ్చింది? 3 వచ్చింది. 8 క్యూబ్ అంటే 512, యూనిట్ డిజిట్ లో ఏమొచ్చింది? 2 వచ్చింది. 9 క్యూబ్ అంటే 729, యూనిట్ డిజిట్ లో ఏమొచ్చింది? 9 వచ్చింది. 10 క్యూబ్ అంటే 1000, యూనిట్ డిజిట్ లో ఏమొచ్చింది? 0 వచ్చింది. ఎనీ డిజిట్ యూనిట్ డిజిట్ లో 0 గాని వచ్చిందంటే అది 0కి సంబంధించింది. అంటే 10కి కానీ 100కి కానీ 1000కి కానీ దానికి సంబంధించిందే లాస్ట్ లో 0 వస్తుంది. ఇప్పుడు చూడండి బాగా, యూనిట్ డిజిట్ ఒక పక్కన రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ క్యూబ్, దేని క్యూబ్ అది. ఇప్పుడు యూనిట్ డిజిట్ ఏంటి? 1. యూనిట్ డిజిట్ 1 అంటే అది దేని క్యూబ్ అవ్వచ్చు? ఓన్లీ 1 క్యూబ్ అవ్వచ్చు కదా. యూనిట్ డిజిట్ 8. యూనిట్ డిజిట్ 8 అంటే అది 2 క్యూబ్. యూనిట్ డిజిట్ 7, దాని దేని క్యూబ్? 3 క్యూబ్. యూనిట్ డిజిట్ 4, అది 4 క్యూబ్. యూనిట్ డిజిట్ 5, అది 5 క్యూబ్ కి సంబంధించింది. యూనిట్ డిజిట్ 6 అయితే అది 6 క్యూబ్ కి సంబంధించింది. యూనిట్ డిజిట్ 7 అయితే, యూనిట్ డిజిట్ 3, యూనిట్ డిజిట్ 3 అయితే అది 7 క్యూబ్ కి సంబంధించింది.
యూనిట్ డిజిట్ 2 అయితే అది 8 క్యూబ్ కి సంబంధించింది. యూనిట్ డిజిట్ 9 అయితే అది 9 క్యూబ్ కి సంబంధించింది. యూనిట్ డిజిట్ 0 అయితే అది 10, 100, 1000 దానికి సంబంధించింది ఎక్సెట్రా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. స్క్వేర్స్ కన్నా స్క్వేర్ రూట్స్ కన్నా మీకు క్యూబ్ రూట్స్ చాలా ఈజీ. డెడ్ ఈజీ. ఇది ఎలాగో చెప్తాను మీకు. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 యూనిట్ డిజిట్ 8, 3 క్యూబ్ యూనిట్ డిజిట్ 7, 4 క్యూబ్ యూనిట్ డిజిట్ 4, 5 క్యూబ్ యూనిట్ డిజిట్ 5, 6 క్యూబ్ యూనిట్ డిజిట్ 6, 7 క్యూబ్ యూనిట్ డిజిట్ 3, 8 క్యూబ్ యూనిట్ డిజిట్ 2, 9 క్యూబ్ యూనిట్ డిజిట్ 9. ఇప్పుడు బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేమి మనకి రీప్లేస్ అవ్వలేదు? 4, 5, 6 అంటే యూనిట్ డిజిట్ లో 4 వచ్చిందంటే అది 4 క్యూబ్ సంబంధించింది. యూనిట్ డిజిట్ లో 5 వచ్చిందంటే అది 5 క్యూబ్ సంబంధించింది. యూనిట్ డిజిట్ లో 6 వచ్చిందంటే అది 6 క్యూబ్. వితౌట్ ఎనీ టెన్షన్ క్లియర్ గా మీరు వెళ్ళిపోవచ్చు. 1 నెక్స్ట్ 1 కూడా 1 కి కూడా 1, నెక్స్ట్ 9 కి కూడా 9, 9 కి కూడా 9. అంటే మీకు చేంజ్ అవ్వడం ఏంటి? యూనిట్ డిజిట్ క్యూబ్ 1 కి 1, 4 కి 4, 1 కి 1 క్యూబ్, 4 కి 4 క్యూబ్, 5 కి 5 క్యూబ్, 6 కి 6 క్యూబ్, 9 కి 9 క్యూబ్. చూసారా? 1 చేంజ్ అవ్వలేదు, 4 చేంజ్ అవ్వలేదు, 5 చేంజ్ అవ్వలేదు, 6 చేంజ్ అవ్వలేదు, 9 చేంజ్ అవ్వలేదు, 0 అలాగే 0 వదిలేండి. ఇంకా మీ రిమైనింగ్ ఏంటి? 8, 7, 3, 2. ఇప్పుడు 8 అంటే ఏంటి? 2 క్యూబ్. 2 ఇంటూ 2, 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8. నెక్స్ట్ 7, 7 ఏంటి? 3 క్యూబ్. నెక్స్ట్ 3 అంటే 7 క్యూబ్, 2 అంటే 8 క్యూబ్. బాగా అబ్జర్వ్ చేశారా? ఈ 8, 2 సేమ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఈ 7, 3 యూనిట్ డిజిట్ లో 7 వచ్చిందంటే అది 3 క్యూబ్ అని. యూనిట్ డిజిట్ లో 3 వచ్చిందంటే అది 7 క్యూబ్ అని. యూనిట్ డిజిట్ లో 8 వచ్చిందంటే అది 2 క్యూబ్ అని. యూనిట్ డిజిట్ లో 2 వచ్చిందంటే అది 8 క్యూబ్ అని. ఇది ఒకసారి నోట్ చేసుకోండి మీరు. నేను నెక్స్ట్ మీకు ప్రాపర్ గా ఇంకా ఈ ట్రిక్స్ గా ఎలా ఈజీగా చేయాలో నేర్పుతాను. ఇది ఇంతవరకు నేను చెప్పింది కొంచెం నోట్ చేసుకోండి మీరు. ఇంకో 3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ వన్, క్యూబ్ రూట్ ఆఫ్ 5, 5, 1, 3, 6, 8. 5, 5, 1, 3, 6, 8 హోల్ పవర్ 1/3. చెప్పాను కదా, క్యూబ్ రూట్ కనుక 3 బార్. ఇప్పుడు లాస్ట్ లో యూనిట్ డిజిట్ లో 8 వచ్చింది. నెక్స్ట్ ఈ 551, 551 ఏ క్యూబ్ రూట్ మధ్యలో ఉంది? 512 అండ్ 729, 512, 729 అంటే 8 ఫస్ట్ వన్. సెకండ్ నెక్స్ట్ యూనిట్ డిజిట్ లో 8 వచ్చింది. యూనిట్ డిజిట్ లో 8 వచ్చింది అంటే మనది దాని దేని క్యూబ్ అవుతుంది? 2 క్యూబ్ కి. అంటే ఇది ఆన్సర్ ఈస్ 82 క్యూబ్ హోల్ పవర్ 1/3. క్యూబ్ కి 1/3 కి క్యూబ్ కి పోయింది. ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 82 వచ్చింది. 82 ఇస్ ద ఆన్సర్. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంకా మనం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆ ట్రిక్ అన్నది మీకు అర్థమవుతుంది. మీరు చాలా ఈజీగా చేయగలరు. నెక్స్ట్ నోట్ చేసి చూడండి, నోట్ చేసుకోండి. సెకండ్ వన్, క్యూబ్ రూట్ ఆఫ్ 262144. 262144 whole power 1/3 bar 144. 262 is in nice between 216 and 343. So we have to take 6 in this one. Next unit digit లో 4. యూనిట్ డిజిట్ లో 4 వచ్చింటే ఆబ్వియస్లీ 4 క్యూబ్.
64 cube whole power 1/3 equal to answer 64 is the answer. నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ కి వెళ్దాం. థర్డ్ ఎగ్జాంపుల్, క్యూబ్ రూట్ ఆఫ్ 46656 whole power 1/3 సేమ్ 46 ఏ క్యూబ్ రూట్ మధ్యలో ఉంది, 3 క్యూబ్ 4 క్యూబ్, అంటే మన ఆన్సర్ ఏంటి 3. నెక్స్ట్ యూనిట్ డిజిట్ లో 6 వచ్చిందంటే ఆబ్వియస్లీ 6 క్యూబే. యూనిట్ డిజిట్ లో 6 వచ్చిందంటే 6 క్యూబ్. 36 క్యూబ్ హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు ఆన్సర్ 36. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 3 ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు ఫోర్త్ ఎగ్జాంపుల్, క్యూబ్ రూట్ ఆఫ్ 166,375 అంటే చెప్పాను కదా 166,375 హోల్ పవర్ 1/3. ఇప్పుడు 375 బార్ చేస్తే 166 మిగిలింది మనకి. 166 దేనికి దేనికి మధ్యలో ఉంది, 5 క్యూబ్ కి 6 క్యూబ్ కి మధ్యలో ఉంది, అంటే మనది ఏంటి ఆన్సర్ 5. నెక్స్ట్ యూనిట్ డిజిట్ లో 5 ఉంది యూనిట్ డిజిట్ లో, అంటే దాని దేని క్యూబ్, యూనిట్ డిజిట్ లోనే 5 క్యూబే. ఆన్సర్ 55 క్యూబ్ హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు ఆన్సర్ 55 ఈస్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్యూబ్ రూట్ ఆఫ్ 493039 హోల్ పవర్ 1/3. ఇప్పుడు 493 ఏ క్యూబ్ రూట్ మధ్యలో ఉంది మనకి చూడండి. 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, అంటే ఇది 2 ప్లేసెస్ అయితే ఇందులో ఫస్ట్ ప్లేస్ ఏంటి మనకి 7, అండ్ యూనిట్ డిజిట్ లో 9 వచ్చిందంటే చెప్పాను కదా, యూనిట్ డిజిట్ లో 9 వచ్చిందంటే అది 9 క్యూబ్ కి సంబంధించింది. 79 క్యూబ్ హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు ఆన్సర్ 79. నోట్ చేసుకోండి. Next example, last sixth one. Cube root of 884736. 884736 whole power 1/3. 736 బార్ చేసుకుంటే 884. 884 lies between 729 and 1000. 729 కి 1000 కి మధ్యలోనే 884 ఉంది, అంటే ఫస్ట్ వన్ ఇస్ 9 అండ్ సెకండ్ వన్ 6. యూనిట్ డిజిట్ లో 6 వచ్చిందంటే ఆల్వేస్ 6 క్యూబ్. 96 క్యూబ్ హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు ఆన్సర్ 96. నెక్స్ట్ ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. అరేంజ్ చేస్తాను. ఇప్పుడు 7th వన్ చేద్దాం. 7th వన్ ఏంటి, క్యూబ్ రూట్ ఆఫ్ 175 76 అంటే 175
76 హోల్ పవర్ 1/3. ఇప్పుడు 17576 దేనికి చూస్తే 576 బార్ చేస్తే 17 అన్నది ఇక్కడ 2 క్యూబ్ 3 క్యూబ్ కి మధ్యలో 17 ఉంది. అంటే 17 lies between 8 and 27, 2 cube and 3 cube. So you have to take 2. మనం అందుకనే 2 తీసుకుంటాం ముందు. నెక్స్ట్ యూనిట్ డిజిట్ లో 6 ఉంది. 6 ఆల్వేస్ 6 క్యూబ్. యూనిట్ డిజిట్ 6 is always 6 cube. So you have to take 6 as a unit digit. So 26 whole cube. 26 whole cube తీసుకుంటాం. Whole power 1/3 is equal to ఆన్సర్ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 26. క్యూబ్ రూట్ ఆఫ్ 175 76 ఏంటి 26. నోట్ చేసుకోండి. నెక్స్ట్ 8th ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. క్యూబ్ రూట్ ఆఫ్ 117649. 117649 whole power 1/3. 349 బార్ చేసుకుంటే రిమైనింగ్ ఎంత మనకి 117. 117 దేనికి మధ్యలో ఉంది 117 ఉన్నది చూడండి 4 క్యూబ్ కి 6 క్యూబ్ కి. 117 lies between 4 cube and 5 cube, that is 64 and 125. So you have to take 4 is the first one. అండ్ యూనిట్ డిజిట్ 9. యూనిట్ డిజిట్ లో 9 ఉంది. 9 ఆల్వేస్ 9 క్యూబ్. యూనిట్ డిజిట్ 9 రావాలి క్యూబ్ లోని. అంటే 49 హోల్ పవర్ హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/3. సో ద ఆన్సర్ ఈస్ 49. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఈజీగా ఈ ట్రిక్ ని మీరు ఓన్ చేసుకోగలరు. ఓన్ చేసుకొని ఎటువంటి ఇది ఇచ్చినా సరే మీరు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఇది ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా సరే మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఇలాంటి ట్రిక్స్ అయ్యి మీకు యూజ్ఫుల్ అవుతాయి అని అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగనం రాక్స్. మీరు లైక్స్ అయ్యి ఇస్తే నాకు ఇంకా బాగుంటది, ఎంకరేజ్మెంట్ లా ఉంటది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. Thank you, friends.